దేవునికి స్తోత్రము కలుగునుగాక. సత్యదైవార్చన పాటల పుస్తకంలో నుండి 585వ పాట అందరము కలిసి పాడుతూ ఒక 5-10 నిమిషాలు దేవుని ఉపదేశం వినడానికి మన మనస్సును జాగ్రత్తగా సిద్ధపరచుకుందాం. ఎయ్యరే దండ యేసయ్యా మెడలోన కొలువరే తండ్రి బంగారు పాదములను. ఎయ్యరే దండ యేసయ్యా మెడలోన కొలువరే తండ్రి బంగారు పాదములను. ఆది దేవుడమ్మా జగతికి మూల పురుషుడమ్మా యేసు. పశుల పాటలోన జన్మించినాడమ్మా నాకై. యేసయ్యా మెడలోన కొలువరే తండ్రి బంగారు పాదములను. తప్పియున్న నన్ను రక్షించుకున్నడమ్మో యేసు. తూలినైన నన్ను తన కొడుకునన్నడమ్మో యేసు. యేసయ్యా మెడలోన కొలువరే తండ్రి బంగారు పాదములను. మహిమ వదలినాడు తన ప్రాణమిచ్చినాడు అమ్మా. ఇది గెలిచినాడు నిత్య జీవమిచ్చినాడు అమ్మా. యేసయ్యా మెడలోన కొలువరే తండ్రి బంగారు పాదములను. పాపినైన నన్ను శుద్ధునిగా చేసినాడు అమ్మా. కోనరుండ నాకై తన రాజ్యం ఇచ్చినాడు అమ్మా. యేసయ్యా మెడలోన కొలువరే తండ్రి బంగారు పాదములను. యేసయ్యా మెడలోన కొలువరే తండ్రి బంగారు పాదములను. పనికి మాలిన నన్ను మగరాజు నన్నడమ్మో యేసు. గాయపరచిన నన్ను తన ప్రాణమన్నడమ్మో యేసు. యేసయ్యా మెడలోన కొలువరే తండ్రి బంగారు పాదములను. యేసయ్యా మెడలోన కొలువరే తండ్రి బంగారు పాదములను. బంగారు పాదములను. బంగారు పాదములను. బంగారు పాదములను. దేవునికి స్తోత్రము కలుగునుగాక.
ఈ ఆశీర్వాదకరమైన క్రిస్మస్ ప్రార్థనా కూడికను నిర్వహించుకుంటున్నటువంటి రాకేష్ శ్యామల దంపతుల కుటుంబానికి చేరి వచ్చిన మీ ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నేరుగా దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని నేనే చదువుతున్నాను. అందరూ శ్రద్ధతో ఆలకించండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఎవరినైతే మనము దేవుడని మొక్కుతున్నామో, ఎవరినైతే పరమాత్ముడు అని మనం పూజిస్తున్నామో, ఎవరినైతే భగవంతుడు అని మనం ఆరాధిస్తున్నామో, ఎవరినైతే సృష్టికర్త అని మనం నిరంతరము పూజలు చేస్తున్నామో, ఆ పంచభూతముల నిర్మాణకుడు, భూమిని, ఆకాశమును, సకల మానవ జాతిని, సకల ప్రాణికోటిని, ఈ విశ్వమంతటిని, సకల భువనములన్నిటినీ ఏ దేవుడైతే సృష్టించినాడో ఆ సర్వశక్తిమంతుడైనటువంటి మహాదేవుడు భూమి మీద ఉన్నటువంటి మానవులందరినీ, మనుషులందరినీ తన దగ్గరకు రమ్మని ఆయన పిలుస్తున్నాడు. కీర్తనల గ్రంథము 50వ కీర్తన మొదటి వచనము చూడండి. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. దేవాది దేవుడైన యెహోవా తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులందరినీ రమ్మని ఆయన పిలుచుచున్నాడు. దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు? ఆకాశము క్రింద భూమి మీద ఉన్నటువంటి 200 పైచిలుకు దేశాలలో ఎంతమంది మానవులు, ఎంతమంది మనుషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు తన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. దేవుడు తన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. ఎవరెవరిని పిలుస్తున్నాడంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరినీ, మనుషులందరినీ, సమస్త ప్రజలను, సమస్త జనులను దేవుడు తన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా. సమస్త జనులు అంటే ఇక ఒక్కరు కూడా పిలువబడని వారు లేరన్నమాట. సమస్త జనులారా నా యొద్దకు రండి. భూనివాసులను దేవుడు రమ్మని పిలుస్తున్నాడు. భూనివాసులంటే భూమి మీద నివసించే
మనుషులు, మానవులని అర్థం. సమస్త జనులను దేవుడు రమ్మని పిలుస్తున్నాడు. భూనివాసులందరినీ దేవుడు రమ్మని పిలుస్తున్నాడు. అంటే దేవునికి ఏం పని లేదా? టైంపాస్ కాక ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ, మానవులందరినీ దేవుడు రమ్మని పిలుస్తున్నాడా? ఎందుకోసం ఆయన భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ, సమస్త ప్రజలందరినీ దేవుడు తన యొద్దకు రమ్మని ఎందుకు పిలుస్తున్నాడు? దేవునికి లాభం ఏంటి? దేవునికి వచ్చేదేంటి? ఎందుకోసం ఆయన ఈ భూనివాసులందరినీ, సమస్త జనులను తన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు? అంటే మానవుల మేలు కొరకే, మనుషుల మేలు కొరకే సమస్త జనులను, భూనివాసులందరినీ దేవుడు తన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. ఎందుకొరకు అంటే రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనము చదివితే మనకు అర్థమవుతుంది. మానవ సమాజం, మనుషులందరూ ఎంత ఘోరమైనటువంటి ప్రమాదంలో పడబోతున్నారో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. రోమాపత్రిక 5:12 ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఈ లోకములోనికి ఒక మనుషుని ద్వారా పాపము ప్రవేశించింది. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెను. పాపం అనేది ఈ లోకంలో ఎట్లా ప్రవేశించింది? ఒక మనుషుని ద్వారా ప్రవేశించింది. ఈ పాపమును ఆసరాగా చేసుకొని మరణము కూడా లోకములో ప్రవేశించింది. ఇక మనుషులందరూ పాపము చేసినందున ఆ మరణం అనేది అందరికీ సంప్రాప్తమైంది. ఇంతకు ఆ ఒక మనుషుడు ఎవరు అంటే, మొట్టమొదట దేవుడు నేలమట్టిని తీసుకొని నరునిగా నిర్మించి నాసికారంధ్రములలో జీవవాయువును దేవుడు ఊదగా నరుడు జీవాత్మ ఆయనని బైబిల్ చెప్పింది కదా. ఆ మొట్టమొదటి మానవుడు ఆదాము దేవుడు వద్దన్న పనిచేసి ఆజ్ఞను అతిక్రమించి పాపి అయినాడు. ఆ పాపి అయినటువంటి ఆదాము పాపులనే కన్నాడు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించి ఆదాము ఏం చేశాడు? పాపము చేశాడు. ఆదాము పాపము చేసిన తర్వాత, పాపి అయిన తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ, మానవులందరినీ ఆయన కన్నాడు. కనుక పాపి పిల్లలు ఏమని పిలువబడతారు? పాపులే అని పిలువబడతారు. మనం కుక్క పిల్లలను చూసి ఏమంటాం? నక్క పిల్లలని అసలే అనం. కుక్క పిల్లలను చూసి మనం అది కుక్క పిల్లలను కన్నది కనుక ఇవి కుక్కలే. పంది పిల్లలు కనబడ్డాయి అనుకో, మనకు ఏమనుకుంటాం? అవి సింహం పిల్లలు అనుకుంటామా? వీళ్ళ తల్లి పంది. కాబట్టి
పందికి పుట్టిన ఈ పిల్లలు పంది పిల్లలు. అట్లనే దేవుడు వద్దన్న పని చేసి ఆజ్ఞను అతిక్రమించి అబ్రాహాము అవ్వలు ఏం చేశారు? పాపము చేసి పాపులైనారు. ఆ తర్వాత వాళ్ళు పిల్లలను కన్నారు. కాబట్టి పాపుల పిల్లలు పాపులుగానే పరిగణించబడుతున్నారు గనక ఇక ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు అని బైబిల్ చెబుతుంది. రోమాపత్రిక 3:23. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. ఏ భేదము లేదు, స్త్రీ అని భేదం లేదు, పురుషుడు అని భేదం లేదు, అప్పుడే పుట్టిన పసిపిల్లలు అనే భేదం లేదు, యవనస్తులు అనే భేదం లేదు. ఇక రేపో మాపో లోకయాత్ర ముగించుకొని వెళ్ళిపోతారనే ముసలివారు అనే భేదం కూడా లేదు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. అందరూ పాపము కట్టగట్టుకొని ఎట్లా చేశారు మరి అంటే తిలా పాపం తలా పిడికాడు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. జాగ్రత్తగా వింటున్నారు కదా? లోకంలోనికి పాపం ఎట్లా ప్రవేశించింది? ఒక్క మనుషుని ద్వారా. ఆ పాపమును ఆసర చేసుకొని మరణము ప్రవేశించింది. ఎట్లాగూ పాపి పిల్లలు కదా, ఇంకేం చేస్తారు? పుణ్యకార్యాలు చేస్తారా? కాబట్టి ఇక మనుషులందరూ కూడా పాపమే చేశారు. ఆ కారణాన్ని బట్టి మరణం అనేది అందరికీ సంప్రాప్తమైంది. తిలా పాపము తలా పిడికడు అంటే మన తెలంగాణ భాషలో చెప్పాలంటే ఒక బర్రె మడుగులో పడి బురదలో పడి ఆ గడ్డకున్న బర్రెలకన్నిటికీ పూసినట్టు. ఏదేను తోటలో దేవుడు నిషిద్ధపరిచిన ఫలాలు తిన్నది ఎవరు? ఆదాము వాళ్ళే తిన్నారు, మనం తినలే. మనం తిన్నామా? మరి వాళ్ళు తిన్నందుకు మనం ఎందుకు పాపులమైనము? అంటే వాళ్ళు తిన్నందుకు మనం పాపులం కాలేదు, కానీ వాళ్ళు మనల్ని కన్నందుకు మనం పాపులమైనము. ఆ రక్తంలోనే మనకు వచ్చేసింది కనుక ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. మరి పాపమునకు జీతం ఏంటి? పాపానికి ఫలితం ఏంటి? బైబిల్ చెప్పింది. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. మరణం అనగానే మనకు ఏమని స్ఫురిస్తుంది? ఈ భూమి మీద కొంతమంది చచ్చిపోతారు కదా, ఆ సావు మరణం అనుకుంటాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువ సార్లు ఈ భూమి మీద సంభవించే చావులు మరణాలను దేవుడు నిద్ర అని రాయించాడు. ప్రభువునందు నిద్రించిరి, క్రీస్తునందు నిద్రించిరి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండున్నట్లు నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదంటాడు. లాజరు నిద్రించిన అంటాడు యేసయ్య. అప్పటికే 4 రోజులు చచ్చిపోయి సమాధులు ఉన్నాడు. ఈ భూమి మీద మనుషులు పొందే మరణాన్ని, చావును బైబిల్ గ్రంథం నిద్ర అని చెప్పింది. మరి ఇక్కడ ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం. ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి మరణం భూమి మీద ఈ చావు అనేది కాదు. ఇక్కడ పాపమునకు వచ్చే ఫలితము, పాపమునకు వచ్చే జీతం ఏంటి అంటే ఇక్కడ మరణం అన్నాడు కదా, ఇది 2వ మరణము. భూమి మీద సంభవించే మరణం మొదటి మరణం. ఇది దేవుడు నిద్ర అంటున్నాడు. కానీ
రెండవ మరణం ఒకటి ఉంది. ఇది నిద్ర కాదు, నిద్ర పట్టదు, నిద్రపోయే ఆస్కారమే లేదు. ఈ రెండవ మరణమును గూర్చి బైబిల్ చెప్పింది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఉందా ఆ మాట ఇక్కడ? ఇది రెండవ మరణం. రెండవ మరణం అంటే మొదటి మరణం ఉన్నది, అది మన అందరికీ తెలుసు, భూమి మీద చూస్తున్నాం. కానీ ఈ రెండవ మరణమే ఎవరికి బాగా తెలియదు. ఏంటి రెండవ మరణం అంటే? అగ్ని గంధకముల చేత మండే గుండము. ఒక పెద్ద గుండం ఉంటుంది, ఆ పెద్ద గుండంలో అగ్ని గంధకాలు ఉంటాయి. ఆ అగ్ని గంధకాలు మండుతూ ఉంటాయి, అగ్ని జ్వాలలు పైకి లేస్తూ ఉంటాయి. అందులో ఒక్కసారి పడితే ఇక బయటకు వచ్చే పరిస్థితి లేదు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14వ వచనం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఇప్పుడు చెప్పండి, రెండవ మరణం అంటే అగ్ని గంధకముల చేత మండే గుండము. ఆ అగ్నిగుండముని పాతాళం అంటున్నాము, నరకం అంటున్నాం. పాతాళం అన్నా, నరకమన్నా, అగ్నిగుండమన్నా ఒకటే. ఈ పాతాళము, ఈ నరకం, ఈ అగ్నిగుండము ఇంత పెద్ద నోరు తెరుచుకొని చూస్తుందట. ఎందుకు నోరు తెరుచుకొని చూస్తుంది? పడాలి, ఇందులో పడాలి. ఎవరు పడేటోళ్ళు? భూమి మీద ఉన్న మానవులు, మనుషులు ఈ అగ్నిగుండంలో పడాలని పాతాళము అపరిమితముగా నోరు తెరుచుకొని చూస్తుంది. కోట్ల మంది ఈ పాతాళంలో, అగ్నిగుండంలో పడ్డారు. ఏడుస్తున్నారు, పళ్ళు కొరుకుతున్నారు, లబోదిబోని మొత్తుకుంటున్నారు, నోరు నెత్తి కొట్టుకుంటున్నారు. ఇందులో నుండి బయటపడదామని అక్కడ ఇక్కడ పరిగెత్తి వేసారిపోతున్నారు. అగ్ని ఆరదు, పురుగు చావదు. మండే మంటలు మండుతూనే ఉన్నాయి, కాలేటోళ్ళు కాలుతూ ఉన్నారు, ప్రాణం పోదు, మంట తగ్గదు, వెళ్ళిపోదామంటే దారి లేదు. ఇంత ఘోష అక్కడ. చాలా ప్రమాదకరమైన స్థలం అది. మరి ఇన్ని కోట్ల మంది పడ్డారు కదా, ఇంకా జాలే, తృప్తి పడదాం అని పాతాళం అనుకోవడము లేదట. అపరిమితముగా తన నోరు తెరుచుకొని చూస్తా ఉంది. యెషయా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనము చూడండి. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. వారిలో గనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోవుదురు. పాతాళమట అపరిమితముగా నోరు తెరుచుకొని చూస్తుంది. ఎవరెవరు పడుతున్నారట అందులో? సామాన్యులు పడుతున్నారు, తర్వాత గనులు, గొప్పవాళ్ళు, ఐశ్వర్యవంతులు పడుతున్నారు. మాకేం లేకపోయా, ఏం లేకపోయినా ఏడ్చేటోళ్ళు పడుతున్నారు. మాకు లక్షల కోట్ల ఆస్తి ఉన్నదని అనుకునేటోళ్ళు వాళ్ళు పడుతున్నారు. అంత ఘోరమైన పరిస్థితి. అందులో యాతన పడుతున్నారు. అందులో నుండి పడితే ఇక బయటకు వచ్చే పరిస్థితి లేదు. భూమి మీద పుట్టే మానవులు, మనుషులందరూ కూడా ఆదామవ్వల సంతానం కనుక ఆ జన్మ పాపముతో పుడుతున్నారు. పెరిగి పెద్దయ్యాక అవే పాపాలు చేస్తున్నారు. కనుక ఆ పాపం అనే భయంకరమైన రోగంతో ఇక్కడ కళ్ళు మూసి అగ్నిగుండంలో పడిపోతున్నారు. ఎందుకంటే పాపము వలన వచ్చు జీతము. ఇక్కడ అందుచేతనే అన్నాడు. అందుచేతనే అంటే
ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు, అందుచేతనే అపరిమితముగా పాతాళము నోరు తెరుచుకొని ఉంది. అందులో పడ్డవాళ్ళిక తిరిగి రారు. ఏం చేస్తారంటే కొంతసేపు ఏడుస్తారు. ఏడ్చి ఏడ్చి ఎంత ఏడ్చినా మంట తగ్గడం లేదని పండ్లు కొరుకుతారు. ఎంతసేపు పండ్లు కొరికినా అదే కాలుడు, అదే లెక్క. వర్షం కాక నోరు నెత్తి కొట్టుకుంటారు. ఎంతసేపు అని కొట్టుకుంటారు నోరు నెత్తి. తర్వాత ఆ మంటలకు, అగ్ని జ్వాలల్లో యాతనకు పెడబొబ్బలు పెడతారన్నమాట. లబో దిబో అని మొత్తుకుంటారు. ఎక్కడైనా దారి ఉంటే వెళ్ళిపోదామని అగ్నిగుండం అంతా తిరుగుతారు, కానీ దారి దొరకదు. పడితే అయిపోయింది, ఇక బయటకు రారు. అది వన్ వే ట్రాఫిక్ అన్నమాట. పోడే కానీ వచ్చుడు లేదు. ఉంటుంది కదా సిటీలో, పోడే కానీ వచ్చుడు లేదు. ఈ పరిస్థితి మానవులకు ఉన్నది, మనుషులకు ఉన్నది. దేవుడు మానవుణ్ణి, మనుషుణ్ణి దేవుని లెక్క చేసుకున్నాడు. పక్షులు, జంతువులు, చేపలు ఇవన్నీ దేవుని రూపం కాదు. మనుషులను దేవుడు ఎంతో ప్రేమతో, దేవుడు ఎట్లున్నాడో అట్లనే కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు అట్లా ప్రేమతో చేసుకున్నాడు. ఆయన సృష్టించుకున్న ప్రజలు కదా. కాబట్టి ఈ అగ్నిగుండంలో పడడం ఆయనకి ఇష్టం లేదు. అందుకొరకే తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులందరినీ దేవుడు రమ్మని పిలుస్తున్నాడు. భూమి మీద ఉన్న సమస్త ప్రజలందరినీ నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు ప్రేమతో. మరి ఎందుకు పిలుస్తున్నాడు అంటే, ఈ మానవులకు, ఈ మనుషులకు ఘోరమైన ప్రమాదం ఉన్నది, అది అగ్నిగుండము. అందులో పడకుండా తప్పించి రక్షించడానికి ఆయన రమ్మని పిలుస్తున్నాడు. యెషయా ప్రవచన గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం, భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి. మనుషులకు రక్షణ ఎందుకు అవసరం? ఇప్పుడు మనకు రక్షణ ఎప్పుడు అవసరం అవుతుంది? మనకు ముందు ఘోరమైన ప్రమాదం ఉన్నది అంటే మనకు రక్షణ కావాలి. ఇప్పుడు భూదిగంతముల నివాసులకు ఏమి ప్రమాదం వచ్చింది? భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందమంటున్నాడు. అంటే భూనివాసులందరికీ భవిష్యత్తులో ఘోరమైన ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాదంలో పడకుండా మీరు రక్షించబడాలని, భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. పాపం వలన వచ్చే జీతమే కదా అగ్నిగుండం, రెండవ మరణం. కాబట్టి మానవులందరినీ, మనుషులందరినీ పాపము నుండి, శాపము నుండి విడిపించి అగ్నిగుండాన్ని తప్పించి దేవుడుండే సత్యలోకాన్ని, మోక్షలోకానికి ఇవ్వడానికి ఆయన ఈ భూమి మీద అవతరించవలసి వచ్చింది. ఈ లోకానికి రావలసి వచ్చింది. ఈ భూమి మీద ఆయన రక్షకునిగా పుట్టవలసి వచ్చింది. మనుషులను పాపము నుండి విడిపించాలి, అగ్నిగుండాన్ని తప్పించాలి, దేవుడుండే సత్యలోకాన్ని ప్రసాదించాలి. ఈ కారణము చేతనే 2025 సంవత్సరాల కిందట ఆ దేవకుమారుడు, ఆ దేవునిలోని ఒక అంశ, దేవునిలోని ఒక భాగం, మరియమ్మ గర్భంలో దేవుడు తయారు చేసిన శరీరాన్ని తొడుక్కొని ఈ భూమి మీద ఆయన దావీదు పట్టణమందు రక్షకునిగా పుట్టినాడు. ఎందుకు పుట్టాడు అంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి తన ప్రజలందరినీ పాపము నుండి విడిపించి అగ్నిగుండాన్ని తప్పించి మోక్షపురాన్ని చేర్చడానికి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. యేసు అనే పేరుకు అర్థం ఏంటి? రక్షకుడని
అర్థం. మరి ఎవరిని రక్షిస్తాడు అంటే పాపులను రక్షిస్తాడు. ఎందులో పడకుండా రక్షిస్తాడు? అగ్నిగుండంలో పడకుండా రక్షిస్తాడు. మరి ఎక్కడికి తీసుకుపోతాడు అంటే దేవుడు ఉండే సత్యలోకానికి, మోక్షలోకానికి తీసుకొని పోతాడు. ఆయన పుట్టక ముందే దేవదూత చెబుతున్నాడు, యోసేపుతో చెబుతున్నాడు, నువ్వు ప్రదానం చేసుకున్న మరి ఉన్నది కదా, ఆమె తప్పు చేయలేదు, పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది, ఆమె ఒక కొడుకును కంటుంది, ఒక కుమారుణ్ణి కంటుంది. ఆ కుమారుడు తాను సృష్టించిన ప్రజల పాపముల నుండి విడిపిస్తాడు, అగ్నిగుండాన్ని తప్పిస్తాడు, మానవులను మోక్షానికి చేరుస్తాడు. ఆయన రక్షిస్తాడు కనుక ఆయన పేరు రక్షకుడు యేసు అనే పేరు మీరు పెడతారు. పుట్టక ముందే దేవదూత చెప్పేశాడు. ఆ చెప్పిన మాట ప్రకారమే 2025 సంవత్సరాల కిందట భూమధ్యపురంలో దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టినాడు. అందరి పాపమును, అందరి శాపమును ఆ యేసు ప్రభువే సిలువ మీదికి మోసుకొని వెళ్ళాడు. ఆ సిలువలో తను తాను బలిగా అర్పించుకున్నాడు, యజ్ఞమైనాడు, రక్తమంతా గార్చాడు, మరణించినాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినమున ఆయన తిరిగి లేచినాడు. నేనే మార్గము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాడని ఆయన ప్రకటించినాడు. ఈనాడు ఈ ప్రేమ సువార్త ప్రజలకు ప్రకటించబడతా ఉంటే సైతానికి ఇష్టం లేదు. ఎందుకంటే నరకాన్ని, పాతాళాన్ని, అగ్నిగుండాన్ని దేవుడు మనుషుల కొరకు తయారు చేయలేదు, సైతాను కొరకు, వాని దూతల కొరకు తయారు చేశాడు. ఎట్లాగూ మేము అగ్నిగుండము పాలవుతాము కాబట్టి ఎంతమందిని అయితే అంతమందిని తీసుకుపోవాలని సువార్త వినలేకుండా చేస్తున్నాడు. ఈనాడు మరి ఇంత అద్భుతమైన మంచి సువార్త ప్రకటించబడుతుంటే పెడచెవున పెడుతున్నటువంటి పరిస్థితి. ఈ లోకం ఖాళీ బూడిదవుతుంది భవిష్యత్తులో. మన పరిస్థితి ఏంటంటే బైబిల్లో దేవుడు చెప్పాడు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడతారు, అంతలో మాయమై పోతారు. లోకము శాశ్వతం కాదు, లోకంలో ఉన్న మనము శాశ్వతం కాదు. మరి ఇక్కడ కళ్ళు మూసి అగ్నిగుండంలో పడడం మంచిదా, లేక ఇక్కడ కళ్ళు మూయక ముందే రక్షణ పొందుకొని దేవుడు ఉండే సత్యలోకంలో శాశ్వత కాలం, నిత్యత్వం అంతా ఉండడం మంచిదా? అంటే ఈ సువార్త అనేది గ్రహించకుండా దుష్టుడు అడ్డుకుంటున్నాడు. ఈ లోకమంతా దుష్టుని అందున్నది. ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాడు సైతాన్, అపవాది. అందుకే సువార్త ప్రకటించబడినప్పుడు వినకుండా చేస్తున్నాడు, మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తున్నాడు. ఆ కారణం చేత ఈ భవిష్యత్తులో ఉన్నటువంటి ఘోరమైన ప్రమాదాన్ని, అగ్నిగుండాన్ని మరి చూడలేకపోతున్నారు. ఎందుకు భూమి మీద భగవంతుడు అవతరించవలసి వచ్చింది? ఎందుకు దేవుడు అవతారం ఎత్తి లోకానికి రావాల్సి వచ్చింది? ఎందుకు ఆయన రక్షకునిగా పుట్టవలసి వచ్చింది? కేవలము మానవ జాతిని పాపము నుండి విడిపించి, అగ్నిగుండమును తప్పించి, దేవుడు ఉండే సత్యలోకానికి చేర్చడానికే పరలోకాన్ని వదిలిపెట్టి ఈ భూమి మీదికి ఆయన దిగి వచ్చినాడు. పరలోకమునే విడిచెను, పాపిని నన్ను కరుణించెను, పశువుల శాలలో వెలిసెను, పశువుల తొట్టిలో వింతగా. పరలోకమునే విడిచెను, పాపిని నన్ను కరుణించెను, పశువుల శాలలో వెలిసెను, పశువుల తొట్టిలో వింతగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్.
పండగ ఉండే నిండుగా క్రిస్మస్ పండగ ఉండే నిండుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ నమ్మిన వారికి నెమ్మదిని ఇంపుగనిచ్చి ప్రతివాడిని పిలిచెను రక్షణ భాగ్యము నింపగా నమ్మిన వారికి నెమ్మదిని ఇంపుగనిచ్చి ప్రతివాడిని పిలిచెను రక్షణ భాగ్యము నింపగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ యేసురాజు అంటే పుట్టిన రోజు పరలోకాన్ని విడిచాడు, భూలోకానికి వచ్చాడు. నమ్మిన వారికి నెమ్మదినివ్వడానికి, నమ్మిన వారిని పాపము నుండి విడిపించి అగ్నిగుండాన్ని తప్పించి దేవుడుండి మోక్షానికి చేర్చడానికి. ఎవరినైతే దేవుడు భగవంతుడు పరమాత్ముడు సృష్టికర్త అని నిరంతరము పూజించి ఆరాధించి చేతులెత్తి మొక్కి నమస్కరిస్తున్నాము, ఆ భగవంతుడే, ఆ దేవుడే, ఆ పరమాత్ముడే, ఆ సృష్టికర్తనే 2025 సంవత్సరాల కిందట భూమధ్యపురంలో అవతరించినాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ప్రపంచంలో లోకమంతా జరుపుకునే ఏకైక పుట్టినరోజు ఎవరిదైనా ఉన్నదంటే యేసుక్రీస్తుదే తప్ప ఇంకెవరిది లేదు. ఎందుకంటే అందరి కొరకు తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. అందరిని రక్షించడానికి వచ్చాడు, అందరినీ పాపము నుండి విడిపించడానికి వచ్చాడు, అందరినీ అగ్నిగుండంలో పడకుండా తప్పించడానికి వచ్చాడు, అందరినీ మోక్షానికి చేర్చడానికి వచ్చాడు. అందుకే ఆయన పేరు రక్షకుడు యేసు. ఆయన ఎంత ప్రేమతో చెబుతున్నాడు, భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. ఎంత ప్రేమగల దేవుడు ఆయన. మరి ఆయన అంటే పడదు. కులం తక్కువల దేవుడని, మాలమాదిగుళ్ళ దేవుడని, ఆయన అమెరికా దేవుడని, ఇంగ్లాండ్ దేవుడని, ఇక నిన్న మొన్న వచ్చిన కొత్త దేవుడని ఎన్నెన్నో వెటకారపు మాటలు మాట్లాడుతూ ఆయనను తృణీకరిస్తున్నారు. కానీ ఘోరమైన ప్రమాదంలో పడబోతున్నారు. ఈ ప్రమాదమును ఎరిగిన మనం ఏం చేయాలా? ఆ ఘోరమైన ప్రమాదంలో ఎవరైతే పడబోతున్నారో వాళ్ళకి ఈ సువార్త మనం చెప్పాలి. నమ్మని నమ్మకపోని ఎటు కాకుండా ఎట్ల పడింది చెప్పవలసిన బాధ్యత మనది. మరి నమ్ముతారా తృణీకరిస్తారా వాళ్ళ ఇష్టం. వాళ్ళకెందుకు నువ్వు సువార్త చెప్పలేదని దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. కానీ వాళ్ళని ఎందుకు నువ్వు నీళ్ళల్లో ముంచలేదు, చర్చికి తీసుకురాలేదని అనడు. మనకు చెప్పింది ఏమిటి? సమయమందును అసమయమందును సువార్త ప్రకటించుమన్నాడు. సువార్త అంటే మంచి వార్త, సువార్త అంటే శుభవార్త. అసలు సువార్త శుభవార్త ఎందుకు ప్రకటించాలి అంటే మొత్తం ఉన్నదంతా దుర్వార్తనే. లోకంలో ఉన్నదంతా దుర్వార్త, చెడ్డవార్త. ఏంటది? పుట్టే ప్రతి మానవుడు, ప్రతి మనిషి పాపం అనే స్వభావంతోనే పుడుతున్నాడు. పెరిగి పెద్ద అయ్యాక అవే పాపాలు చేస్తున్నాడు. ఆ పాపం అనే భయంకరమైన రోగంతో ఇక్కడ సత్య అగ్నిగుండంలో పడిపోతున్నాడు. ఇది మానవ లోకంలో ఉన్న దుర్వార్త. ఇది అయితే మరి సువార్త ఎందుకు? ఇక దుర్వార్తకు కాలము చెల్లిపోయింది. ఇగో సువార్త వినండి. ఏ మానవులైతే పాపముతో పుట్టి అవే పాపాలు చేసి అదే పాపం అనే భయంకరమైన రోగంతో ఉన్నారో వాళ్ళను పాపము నుండి విడిపించి అగ్నిగుండాన్ని తప్పించి మోక్షపురాన్ని చేర్చడానికి భగవంతుడే అవతరించాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. యేసును నమ్ముకుంటే పరలోకం గ్యారంటీ.
యేసును నమ్మకుంటే ఎంత మంచివారికైనా నరకమే గ్యారంటీ. ఇది సువార్త. ఇక నమ్ముతారా నమ్మరా అనేది మనకు అనవసరం. ఈ పని మనం చేస్తేనే ఈ క్రిస్మస్కి ఒక అర్థం అనేది ఉంటుంది. కానీ సంవత్సరంకోసారి క్రిస్మస్ పండుగ వస్తుంది, మంచిగా విలువైన బట్టలు కొనుక్కుందాం, తొడుక్కుందాం కదా, ఇంటి మీద ఒక స్టార్ అయితే కడదాం, ఇంట్లో ఒక క్రిస్మస్ ట్రీ అయినా పెడదాం, ఇంటి చుట్టూ లైట్లు వేసుకుందాం, ఇంట్లో పెట్టిన పెద్ద క్రిస్మస్ ట్రీ కూడా లైట్లు వేద్దాం. ఇక డిసెంబర్ 25 నాడు మంచి బిర్యానీ చేసుకొని మంచిగా తిని ఏదో పక్క వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంత పెడదాం, అయిపోయింది క్రిస్మస్ పండుగ అనుకుంటే మరి వాళ్ళంతా పోయి అగ్నిగుండంలో పడనా? మరి మనకు బాధ ఉండాలి కదా. నాకైతే రక్షణ దొరికింది, ఇక్కడ కళ్ళు మూస్తే నేను పరదేశికి వెళ్ళిపోతా. మరి నా బంధువులు, స్నేహితులు, నా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరుగు పొరుగు వాళ్ళు ఈ కళ్ళు మూస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అనే ఒక బాధ మరి కలిగి ఉండాలని వద్దా? అప్పుడప్పుడు మనం బైక్ మీద వెళ్తూ ఉంటే స్టాండు అట్లే ఉండి పోతూ ఉంటారు. వాళ్ళు మన చుట్టం కాదు, ఏం కాదు, ఆరని కొట్టి ఆపైన స్టాండు. ఎందుకంటే మూలం వాళ్ళు కూడా పడ్డాడు, చచ్చిపోతాడు, అయిపోద్ది. ప్రమాదం ఉన్నదని తెలిసే కదా. అంతకంటే ఘోరమైన ప్రమాదం ఉంది మానవులకు. అగ్నిగుండంలో పడబోతున్నారు. సాటి మనిషి మీద ప్రేమ ఉండొద్దా? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమిస్తున్నానంటూ మరి వాళ్ళంతా నీ సహోదరులైతే, నీ అంత సహోదరులైతే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ నీ ఫ్యామిలీ కదా. మరి వాళ్ళ అగ్నిగుండంలో పడడం ఇష్టమేనా? ప్రేమిస్తున్నాను అంటే మరి వాళ్ళకు ప్రమాదం ఉన్నదని చెప్పాలి కదా. ఎందుకు చెప్తాం సాటి మనిషికి? ఎందుకు చెప్తాం? పోనితే పడిపోని అనుకుంటామా? అసలు ఎంత కారణం కొడితే వినకపోతే కూడా పైకి ఆపి మనం చెప్తాం. అట్లా కొంతమంది డోర్లో కార్లో కూర్చుంటారు, సీర కొంగి అవతలనే ఉంటుంది. పాపం వాళ్ళు వచ్చి ఆపి మళ్ళీ చెప్తారు. వాళ్ళు ఊళ్ళో మనకు తెలియదు. బైక్ ఎక్కుతారు కొంతమంది, మాలోకం అన్నమాట. కిందికి ఇచ్చి పెడితే అది ఆ పయ్యల చుట్టుకొని ఆ ప్రమాదంలో పడే పరిస్థితి. అట్లా చుట్టుకొని చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అన్న ఆపు అని చెప్తారు, అగో అక్కడ చీర వీలు కాపుతుంది అని చెప్తే మళ్ళీ ఆపుకొని వెళ్తారు. వాళ్ళు చుట్టాలా, స్నేహితులా? అసలు ఎప్పుడు కూడా మనం చూడము. కానీ సాటి మనిషి ప్రమాదంలో పడి చచ్చిపోతాడు అని మనం ఒక ఆపైన చెప్తున్నాం కదా. మరి అగ్నిగుండంలో పడ్డ పరిస్థితి అనేది ఎంత ఘోరం. ఇక్కడ చచ్చిపోతే గిలగిల కొట్టుకున్నప్పుడు జర బాధ ఉంటుంది, నొప్పి అదే ఉంటుంది. అది అట్లా ఇట్లా కొట్టుకొని కళ్ళు మూస్తే ఏముండదు. కానీ అల్లబడితే ఇక లబోదివో అని మొత్తుకోవడము ఘోరమైన యాతన. కాబట్టి మనం యేసు ప్రభువును హృదయంలో చేర్చుకున్నాము. సాటి మనుషులు ఘోరమైన ప్రమాదంలో పడబోతున్నారు. అట్లా మనం ఒక మాట మనం చెప్పాలి. అది క్రిస్మస్కి అర్థం. కానీ అది ఎవరు పట్టించుకుంటున్నారు? ఇవాళ మంచిగా అయిందా మీ క్రిస్మస్ పండుగ? సూపర్ అయింది. ఈసారి అయితే 35,000 పట్టు చీర. కానీ మస్తు షాపులు తిరిగినా ఒక్క షాపులో పోయినా మొత్తం ఏరి నాకే దొరికింది. అసలు అసంటిది ఇంకెవరకు లేనది. ఇదా సువార్త? అట్లా కాదు. ఇప్పుడు నేను చెప్పింది చెప్పాలా, ఒక్క మాటలు చెప్పాలి, నమ్మకపోతే. కనుక క్రిస్మస్ అంటే మానవులను పాపము నుండి విడిపించి అగ్నిగుండాన్ని తప్పించి దేవుడు ఉండే సత్యలోకానికి చేర్చడానికి ఒక మహావిరాటు పురుషుడు భూమధ్యపురంలో అవతరించాడు. ఆయన పేరు నజరేయుడిని యేసు. ఆయనను పట్టుకుంటే మీరు మోక్షానికి చేరిపోతారు, లేకపోతే ఘోరమైన ప్రమాదంలో పడిపోతారు. దండం పెట్టి చెప్తున్నా అని చెప్పాలో మాట. చెప్పకపోతే అడుగుతాడు. ఇంత గొప్ప రక్షణ ఇస్తే అంత ప్రమాదం ఉన్నదని తెలిస్తే సాటి మనిషి మీద ప్రేమ ఉన్నదిరా నీకు అంటాడు. నిన్ను వలిగే నీ పొరుగువానిని ప్రేమించుమని నేను చెప్పాను. ఇది ధర్మశాస్త్రం అంతా
ఒప్పుకొని చెబుతున్న మాట. పొరుగుని మీద ప్రేమ ఉంటే వాడు ప్రమాదంలో పడతాడని నీకు తెలిసి ఉంటే ఒక మాట నువ్వు ఎందుకు చెప్పవు? ధర్మమే కదా. సాటి మనిషి ప్రమాదంలో పడబోతున్నాడు, ఘోరమైన ప్రమాదం. ఒక మాట చెప్పాలన్నా వద్దా? ఆ చెప్పడమే సువార్త. అటువంటి అద్భుతకరుడైనటువంటి క్రీస్తునాథుని జన్మదిన శుభములు, ఆశీర్వాదాలు ఈ క్రిస్మస్ కోడిక నిర్వహించుకుంటున్న రాకేష్ శ్యామల దంపతులకు, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి కుంభవర్షంలాగా దేవుడు కుమ్మరించునుగాక. ఆమేన్. ఎప్పుడైనా 5-10 నిమిషాలు అంటున్నా సాధ్యమైతే లేదు. చెప్పే కొద్దిసేపే అనిపిస్తూ ఉంది, 30 గంట దంచుకుపోయింది. మీరు నా కొరకు ప్రార్థన గట్టిగా చేయాలి. ప్రభువా, ఒక 5-10 నిమిషాలు ప్రసంగాలు ముగించి ఆ అద్భుతమైన వరం దయచేయమని మీరంతా ప్రార్థన చేయాలి నా కోసం. ఎందుకంటే నాకు సాధ్యం కావడం లేదు. చేస్తారా? ఎవరు చేయరట. మరి ఎవరు చేయనప్పుడు ఇక నా తప్పేం లేదు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. దేవుని సేవకులు నరేష్ ప్రార్థన చేస్తాడు. మనం ప్రార్థనలో ఏకీభవించుదాం.